రైతులందరికీ నమస్కారం అండి. 2020 సంవత్సరంలో అడుగుపెట్టిన మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు నేను మీకు చూపేబోయే విత్తనం వచ్చేసరికి ఎనిస్టా సీడ్స్ వారిది బాలా అండి. చూడండి, చిక్కడి కాపు గుత్తులు గుత్తులు ఉంది అని నేను చెప్పుడు కాదు, ఎట్లుందో ఏందో చూడండి. ఇక్కడ ఒకటే చాట కాదు, చూడండి ఎంత దగ్గర కాపు కాసిందో. కాసి ఎలా ఒరిగి పడిపోయిందో చూడండి, చిట్ట చివరి వరకు కూడా. ఈ మొక్క చూడండి, చిక్కడి కాప, ఎరగ కాసిందా, ఇలాంటి మాటలు కాదు, చూడండి అంతే. మాటలతో ఏముంది చూడండి. ఎక్కడైనా అటైలమ్మ స్ట్రైట్గా కనబడుతుంది వీడియో. చూడండి కాసి ఎలా పడిపోయిందో అనేది ఒకసారి చూడండి. నేను నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. చూడండి కాప ఎట్లా వచ్చిందో. ఇక్కడ అయినా చూడండి, ఇది ఒక మొక్క చూడండి ఎట్లా కాపు కాసిందో చూడండి. పండుగ ఎట్లుందో చూడండి. ఇది బాలా విత్తనం వచ్చేసరికి బాలా అండి. చూడండి ఇప్పుడు చూడండి, నల్ల తామర పురుగు వచ్చి వైరస్ వచ్చి పోతున్నటువంటి ఈ రోజులలో, ప్రస్తుత కాలంలో ఈరోజు జనవరి 2, మీరు చూస్తున్నటువంటి విత్తనం పేరు బాలా. చూపిస్తున్న ప్రదేశం పేరు వచ్చేసరికి నర్సంపేట ఏరియా, నల్లబెల్లి మండలం. ఇదండి, ఇంత చక్కగా ఎంత హెల్తీగా నాణ్యతగా ఉందో చూడండి. ఇంత హెల్తీ ఏ తోటనే ఉందే, ఒక బాలా విత్తనం మాత్రమే ప్రస్తుత కాలంలో ఇచ్చిన ప్రతి చోట్ల బాగుందని ప్రతి రైతు చెప్తున్నాడు. చూడమ్మాయి కాపు కూడా చూపించాము నీట్గా. నేను అటు వెళ్తాను, నువ్వు చూడమ్మాయి చూపించు. చూడండి కింద పోయిన దాన్ని చూపించకుండా, అంటే కింద ఒరిగిపోయిన దాన్ని చూపించకుండా మీకు స్టెప్ వేసిన దాన్ని చూపిస్తున్నా చూడండి. ఇది విత్తనం యొక్క గొప్ప లక్షణం అండి. చూడండి, ఇదంతా చూస్తే మనకేం కాయ కనపడతలేదు కదా, ఒకసారి అయితే మీరే చూడండి కాపే విధంగా ఉందో. ఇదేంటి బాలా విత్తనం యొక్క లక్షణం.